దేవుని వాక్యం దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు తాను వ్రాసిన రెండవ పత్రిక, పేతురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మరి యొక్క స్థలములో మరి యొక్క 3 వచనాలు, 2 వచనాలాగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం విందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక మా ఎడల కృపచూపుతూ ఉన్న సర్వకృపానిధి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ అనాదికాల సంకల్పంలో ఈ 4 దినములు ముద్రించి మీరు మాకు అనుగ్రహించారు. ఈ 4 దినాల ఈ ఆశ్రమ మహాసభలలో ఒకరోజు ముగింపుకు మేము చేరాం. ఇప్పటికే మీరు 3 వర్తమానాలు మా మీదకు విసిరారు. ఈ దినం ఈ 4వ సందేశం వినేందుకు నీ సన్నిధికి చేరి వచ్చిన మా సహోదర సహోదరులందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించాలి అని, మీరు దర్శించాలి అని మీకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవుడు అని నీవే సెలవిచ్చావు. నీ బిడ్డల యొక్క ఆత్మ సంబంధమైన అవసరత, ఆత్మ సంబంధమైన కొరతలు అన్నీ ఎరిగిన దేవుడు, వారి అక్కర కొలది వారి అవసరమును బట్టి మీ చిత్తంలోంచి నీ మాటలు ఈ స్థలంలో మీరు విడుదల చేయాలి అని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా కనికరించుము. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా మార్గమధ్యంలో ఉంటే వారిని మాతో సమకూర్చండి. మెట్టుకు మా మధ్య సిలువ వేయబడిన యేసు బహుగా హెచ్చింపబడినట్లు కృపాకార్యం చేయండి. దర్శించి దీవించుము. యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ 4 దినాల ఈ మంచి కూడికల్లో మొదటి దినం చివరి వర్తమానం యొద్దకు ప్రభు మనలను తోడుకొని వచ్చారు. ఈ సమయాన్ని మనం అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా ఉపయోగించుకొని, ప్రభువా నీ దాసుడు ఆలకించును, సెలవిమ్ము అని బాలుడైన సమూయేలు అడిగినప్పుడు మాట్లాడి తన ఉద్దేశాలన్నీ తెలియచేసిన దేవుడు ఈ రాత్రిపూట
అలాంటి మనసుతోనే ప్రభువా నీ దాసుడు లేదా నీ దాసురాలు ఆలకించును, సెలవిమ్ము అని ఆయన సన్నిధిలో కూర్చోగలిగితే తప్పనిసరిగా ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. మంచిది. నా సందేశాలకు ఉపోద్ఘాతం ఈరోజు ఉదయమే చెప్పాను. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. ఎవరైతే తమ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటారో వారు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తొట్టిల్లరు. అలాగనే వారు ఒక రోజున పరలోకానికి పోయినప్పుడు వారికి నిత్య రాజ్యంలో సమృద్ధైన ఆహ్వానం ఉంటుంది. ఇది కూడా పేతురు తన సాహిత్యంలోనే వ్రాశాడు. కనుక దేవుని పిల్లలమైన మనం ప్రభు నన్ను ఎలా పిలిచాడు, ప్రభు నన్ను దేని కొరకు పిలిచాడు, నా భక్తి జీవితం ఎలా సాగుతుంది అన్న ప్రశ్నలతో మనం మన భక్తి జీవితాలను కొనసాగించుకోవలసి ఉంది. ఇదే పేతురు తాను రాసిన మొదటి పత్రికలో ప్రభు మనలను వేటి కొరకు ఎలాంటి పిలుపులతో పిలిచాడో నేను ఉదయం ఈ స్థలంలో నా ఉపోద్ఘాతంలో చెప్పాను. మొట్టమొదట ఆశీర్వాదమునకు వారసుల మొగటకు మనము పిలువబడితిమి. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు ఉదయం ఆ వచనం వివరించడం అయిపోయింది. తర్వాత 2వ పిలుపు 1 పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిమి. అది ఈ రాత్రి ఈ స్థలములో మనం ఆలోచిస్తాం. 3వ పిలుపు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం వెలుగులో జీవించడానికి పిలువబడితిమి. అది రేపు ఉదయం చెప్తాను. అటు తరువాత 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మనము శ్రమపడుటకు పిలువబడితిమి. అలాగనే 1 పేతురు 5:10 ప్రకారం మనము ఆ నిత్య మహిమకు క్రీస్తునందు పిలువబడితిమి. శ్రమ పొందుటకు పిలువబడితేమి, నిత్య మహిమకు పిలువబడితేమి. ఈ రెండు కలిపి నా చివరి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితేమి. ఈ బైబిల్ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనం పరిశుద్ధులుగా ఉండేందుకు పిలిచినాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధుడు అనే మాటకు సరైన అర్థం మనము తెలుసుకోవలసి ఉంది. పరిశుద్ధుడు అనగా అన్నిటికీ అంతటికీ వేరుగా ఉన్నవాడు అని అర్థం. అన్నిటికీ అందరికీ అంతటికీ వేరుగా ఉన్నవాడు. ఏమీ లేనప్పుడే ఆయన పరిశుద్ధుడు. ఏదో నైతికంగా చెడ్డ పనులు చేయలేదు, మంచి పనులు చేసినాడు కాబట్టి పరిశుద్ధుడు అనడం సబబు కాదు. ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఆయన పరిశుద్ధుడే. అంటే అన్నిటికీ ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్నిటికీ ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇది ఒక అర్థం. మరొక అర్థం, పరిశుద్ధుడు అనగా గాడ్ ఈజ్ గుడ్, మంచివాడు. ఆయనకు చెడు చేయటం రాదు. ఆయన మేలు చేసేవాడు. ఆయనలో చీకటంత మాత్రమే లేదు. ఆయన వెలుగైన వాడు. ఇది ఒక తాత్పర్యం. అంటే నైతికంగా ఆయన చెడు చేయలేడు. ఆయనలో ఏమాత్రము కూడా చీకటే లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో ఉంటుంది, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనలో చెడు ఎంత మాత్రం కూడా లేదు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండమని పిలుస్తున్నాడు.
అదే పేతురు ఇచ్చినటువంటి దేవుని పిలుపుల్లో ఒక పిలుపు. కనుక దేవుడు పరిశుద్ధుడు అనగా అన్నిటికీ ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవుడు పరిశుద్ధుడు అనగా కనుక దేవుని పిల్లలమైన మనం కూడా ప్రత్యేకంగా ఉండేందుకు తపన పడాలి. అసలు క్రైస్తవ జీవిత ఆరంభమే ప్రత్యేకం. క్రైస్తవ జీవిత కొనసాగింపే ప్రత్యేకం. క్రైస్తవ జీవిత ముగింపే ప్రత్యేకం. ఎలానో చెప్తాను వినండి. పెంతెకోస్తు దినమున పేతురు ప్రసంగిస్తూ, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పిన వాక్యం బట్టి మా గుండెలు పడవబడ్డాయి, ఏం చేయమంటారు అని అడిగితే పేతురు భక్తుడు ఒక మాట ఇలా చెప్పాడు. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించాను. గమనిస్తున్నారా? మన క్రైస్తవ జీవిత ఆరంభమే ప్రత్యేకించబడ్డం, వేరవ్వడం. వేరు కానివాడు, ప్రత్యేకించబడని వాడు రక్షణ పొందలేడు. ఎక్కడ నుంచి? మూర్ఖులైన వక్ర జనము నుంచట. ఈ మూర్ఖులైన వక్ర జనం ఎక్కడుంటారు? లోకములో ఉంటారు. కనుక ఈ వచనం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, లోకము నుంచి మనం ప్రత్యేకంగా ఉండాలి అని అర్థం. ఇది మన భక్తి జీవితపు ఆరంభం. మరి కొనసాగింపు ఎట్లా కొనసాగించాలి? పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తాడు. 18 నుంచి ఆ చివరి వచనం వరకును, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు సెలవిస్తున్నాడు, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్ళి, తర్వాత మాట గమనించండి, ప్రత్యేకంగా ఉండండి. ప్రియులారా, ప్రత్యేకించబడి రక్షించబడండి. అలాగనే ప్రత్యేకించబడిన మీరు దేవుని పిల్లలుగా ప్రత్యేకంగా కొనసాగండి. ఇది మన భక్తి జీవితపు కొనసాగింపు. ఒకరోజు ప్రభు వస్తాడు, లేదా మనం ఒక రోజున మనమన్నా మరణిస్తాము. అప్పుడు మనం పొందేది పరిపూర్ణమైనటువంటి ప్రత్యేకత. ఆయన వచ్చి తీసుకునన్నా వెళతాడు, లేదా మరణించి మనమన్నా ఆయన సముఖానికి చేరిపోతాం. ఈ 3 అనుభవాలకు బైబిల్ భాషలో 3 రకాల పరిశుద్ధతలు అని పేరు. ఒకటి స్థానములో పరిశుద్ధత, మరి ఒకటి స్థితి అందలి పరిశుద్ధత, మరి ఒకటి సంపూర్ణమైన పరిశుద్ధత. మనం ఈ మూర్ఖులైన వక్ర జనమునకు వేరే మనం రక్షణ పొందినప్పుడు మనం పొందిన పరిశుద్ధత అది స్థానములో పరిశుద్ధత. అనగా నైతికంగా మంచి లేకపోయినా, నైతికంగా మనం చెడు పనులు చేసే మనుషులు అయినప్పటికీ కూడా దేవుడు మనకు పరిశుద్ధులు అనే స్థానం ఇస్తాడు. దీనినే స్థానములో పరిశుద్ధత అని అంటాం. ఇది మన ఆరంభం. దీన్ని పొజిషనల్ సర్టిఫికేషన్ అన్నారు. చూడండి, కొరింథీ సంఘాన్ని ఒక్కసారి జ్ఞాపకం, క్రీస్తు యేసునందు పరిశుద్ధులు అని రాసినాడు. ఒరే బాబోయ్, ఇలాంటి తగాదాలు పెట్టుకున్న మనుషుల్ని పరిశుద్ధులు అని అనవచ్చునా అంటే, ఇది స్థానములో పరిశుద్ధత. వాళ్ళు ప్రాక్టికల్గా, క్రియాశీలకంగా, ఆచరణాత్మకంగా వాళ్ళు పరిశుద్ధులుగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు వారికి అనుగ్రహించిన స్థానములో పరిశుద్ధత. అలాగనే ఈ కొరింథీయులతో ఆయన మాట్లాడుతూ, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీరింకా శరీర సంబంధులే అనియు నేను మీతో మాట్లాడవలసి వస్తుంది అన్నాడు. గమనిస్తున్నారా? వారు రక్షించబడ్డారు కానీ శరీర సంబంధులుగానే ఉన్నారు. అయినా వాళ్ళని సంబోధించినప్పుడు పరిశుద్ధులు అని సంబోధించాడు.
ఏమిటిది అంటే స్థానములో పరిశుద్ధత. అలాగనే ప్రియమైన మిత్రుల, సంఘం ఉపేక్షిస్తుందట. ఏమయ్యా, మీరు జీవము గల దేవుని సంఘకార, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకుంటే వాడిని సంఘము నుంచి బహిష్కరి అన్నాడు. అలాంటి సంఘంగా వారు ఉన్నప్పటికీ కూడా వారిని పరిశుద్ధులు అని సంబోధిస్తున్నాడు. అలాగనే మనం ఈ కొరింథీయులు విగ్రహాలకు పెట్టిన వాటిని తినేస్తున్నారు. అలాంటి వారిని పరిశుద్ధులనే సంబోధించాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, ముఠాతగాదాలున్నా, శరీర సంబంధులుగా ఉన్న, వ్యభిచార కృత్యాలు జరుగుతున్నా, విగ్రహార్పితమైనవి తినేస్తున్నా, పౌలు భక్తుడు వారిని ఏమని సంబోధిస్తున్నాడు అంటే, మీరు యేసుక్రీస్తునందు పరిశుద్ధులు అన్నాడు. ఇది స్థానములో పరిశుద్ధత. వారు అన్ని విషయాలలో ఏ తప్పిదమో చేయకుండా, ఏ పాపమో చేయకుండా వారు పరిశుద్ధంగా ఉన్నారని కాదు సుమా. దీని అర్థం ఇది స్థానములో పరిశుద్ధత. ప్రభు వీళ్ళకు ఇచ్చిన స్థానం అది. పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో. అయితే మిత్రులారా, స్థానములో పరిశుద్ధత పొందిన మనం స్థితి అందరి పరిశుద్ధత కలిగి ఉండాలి. వినండి, పొజిషనల్ సర్టిఫికేట్ మనం ప్రాక్టికల్ గా సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఇది క్రియాశీలక ఆచరణాత్మక పరిశుద్ధత. దీని గురించి పౌలు ప్రియులారా తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో ఇలాగన్నాడు. ఏమన్నాడో చదువుతాను చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వము నుండి దూరముగా ఉండుటయే, పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండడం దేవుని చిత్తం అన్నాడు. క్రియాశీలక పరిశుద్ధత, ఆచరణాత్మక పరిశుద్ధత, ఇది మనం స్థితి అందరి పరిశుద్ధత అని అంటాం. స్థానములో పరిశుద్ధులమే చాలదు, స్థితి అందరి పరిశుద్ధత అవసరం. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న మన క్రైస్తవ జీవిత కొనసాగింపులో మన క్రియాశీలక ఆచరణాత్మక పరిశుద్ధ జీవితాలు జీవించవలసి ఉంది. ఇది రెండవ సంగతి. మొదటిదేమో స్థానములో పరిశుద్ధత, రెండవదేమో స్థితి అందరి పరిశుద్ధత, మూడవదేమో వింటున్నారా సంపూర్ణమైన పరిశుద్ధత. దీని పర్ఫెక్ట్ సర్టిఫికేషన్ అని అంటాం. ఇది సంపూర్ణమైన పరిశుద్ధత. మనం మరణించిన తర్వాత లేదా మనము దేవుని యొద్దకు ఆయన సంప్రాప్తమయ్యేటువంటి ఒక ధన్యకరమైనటువంటి అనుభవం. అమ్మ వింటున్నారు కదూ. స్థానములో పరిశుద్ధత ప్రభు. వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రియులారా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన మాట స్థానములో పరిశుద్ధత గురించి మాట్లాడాల ఆయన. సంపూర్ణమైన పరిశుద్ధత కొరకు మాట్లాడలేదు ఆయన. స్థితి అందరి పరిశుద్ధత కొరకే మాట్లాడాడు. ఇప్పుడు మీరు క్రైస్తవులుగా జీవిస్తున్న ఈ జీవితంలోనే స్థితి అందరి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆచరణాత్మక పరిశుద్ధత, క్రియాశీలక పరిశుద్ధత, ఇది మీకు అవసరం. మీరు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడి మీరు రక్షించబడి పరిశుద్ధులైతిరి, అది స్థానములో పరిశుద్ధత. అలాగే ఈ లోకములోనే ఉండి యాకోబు లోకమును స్నేహించక, వింటున్నారా ఈ మాట? ఏమన్నాడు యాకోబు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. వినండి, లోకమును స్నేహించక, రెండవ మాట లోకమును ప్రేమించక. 1 యోహాను పత్రిక 2:16 యోహాను రాస్తాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్నాడు. వింటున్నారా ఈ మాట? మూర్ఖులైన ఈ ఒక్కరి జన్మ నుంచి చేకించబడి రక్షించబడ్డాం, అది స్థానములో పరిశుద్ధత. ఇప్పుడు మనం ఏమండి అత్యంత పరిశుద్ధత కలిగి ఉండడానికి, ఆచరణాత్మకమైన పరిశుద్ధత కలిగి ఉండడానికి, క్రియాశీలకమైన పరిశుద్ధత కలిగి ఉండడానికి లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు. మళ్ళీ యాకోబు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మీరు లోకమాలిన్యమును అంటించుకొనరాదు అన్నాడు.
స్నేహించకండి, ప్రేమించకండి, అంటించుకోకండి. లోకమును స్నేహించకండి, లోకమును ప్రేమించకండి, లోకమును అంటించుకోకండి. లేకపోతే క్రియాశీలకమైన పరిశుద్ధత మీకు రాదు. పరిశుద్ధత యందు మీ ఘటములను మీరు కాపాడుకోలేరు. జగత్త మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. అమ్మా వింటున్నారు కదా? రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమైనా రాసి ఉంటుందో తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి అన్నాడు. చిన్న చిన్న మాటలండి, ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం ఉంచుకోవలసిన మాటలు. లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, నటించుకొనరాదు, లోక మర్యాద కిందకు వెళ్ళరాదు. ఈ 4 క్రియాశీలక అనుభవాలు కలిగి ఉండి మన వ్యక్తిగత పరిశుద్ధతను వినండి భూమి మీద కలిగి ఉండాలి. ఒకరోజు ఆయన రానన్నా వస్తాడు, లేదా మనం చేస్తాము, అప్పుడు పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రియ సోదరి స్నేహితులారా వినండి, పరలోకమందున్న దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ, బాబు తిమోతి విను, మనం ఎలా పిలువబడ్డామో తెలుసా? పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డాం. అవర్ కాలింగ్ ఈజ్ హోలీ కాలింగ్ అన్నాడు. పరిశుద్ధమైన పిలుపు 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది. మన పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడితేమి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడితేమి, రక్షించబడినప్పుడే స్థానములో పరిశుద్ధులమైతేమి, మన భక్తి కొనసాగింపులో స్థితి అందల పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒక రోజున నిత్యత్వానికి వెళ్ళినప్పుడు పరిపూర్ణమైన పరిశుద్ధత మనం పొందుతాం. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ రోజున పరిశుద్ధత అనే ఆలోచన క్రైస్తవ సంఘానికి అర్థం కాని ఒక విదేశీ పదమైనట్టుగా అయిపోయింది. నేను భక్తి నేర్చుకునే తొలి రోజుల్లో ప్రాక్టికల్ హోలీనెస్, క్రియాశీలక వ్యక్తిగత పరిశుద్ధత, దానికి పెద్దపీట వేశారు. ఏది చేసినా తమ్ముడా నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వినేది పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు చదివేది పరిశుద్ధమైన వాటిని చదవాలి. వింటున్నారా? నీ యొక్క చేతలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడకలు పరిశుద్ధంగా ఉండాలి. అరే బాబోయ్, ఎన్ని విషయాలు హోలీనెస్ గురించి చెప్పేవాళ్ళు. ఈ రోజు పరిశుద్ధం వచ్చిన బోధ తక్కువ అవుతుంది. ఇలాంటి విషయాలు వినడానికి మనకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరే, మనకి ఇబ్బంది ఉన్నా కష్టమైన విషయం ఏంటంటే, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మన విధేయుల మగ పిల్లలమై పరిశుద్ధంగా జీవించాలన్నాడు. తర్వాత మీ పరలోకపు తండ్రి పరిశుద్ధత విషయంలో ఆయన పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు అన్నాడు. అలాగనే ఈ వ్యక్తిగత పరిశుద్ధత మీ ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది అని కూడా అన్నాడు. ఇప్పుడు చదివిన వచనాలు అదే ఉంది. మీరు విధేయులకు పిల్లలై మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్టు పరిశుద్ధుడైనట్టు మీరును అట్లనే ఉండండి, మీరు సమస్త ప్రవర్తన యందు అనే మాటలు ఉన్నాయి. చూశారు? మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉండి పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్న ఈ క్రమంలో స్థానములో పరిశుద్ధత రక్షించబడినప్పుడే ఇచ్చేశాడు. స్థితి అందల పరిశుద్ధత ఇప్పుడు మనం సంపాదించుకోవాలి. సంపదమైన పరిశుద్ధత ఒక రోజు మనకు రానయ్యింది. ఈ సత్యాలు అర్థం కాకపోతే అమ్మా వింటున్నారా, పరిశుద్ధ జీవితం అలవర్చుకోవడమే కష్టమవుతుంది. నన్ను మన్నిస్తే ఒక్క మాట చెప్తాను, నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తాను. క్రైస్తవ సంఘం పరిశుద్ధతకు ప్రతీకలాగా నిలబడవలసి ఉండగా ఈ రోజున అపవిత్రత, అవినీతి, అన్యాయము, అక్రమం అన్ని క్రైస్తవ సంఘం నుంచి కూర్చున్నాయి. వినండి వినండి క్రీస్తునందు ప్రియులారా, ఇది సబమేనా? ఇది మన జీవితమేనా? మన ఇందుకే పిలువబడితేమా? నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట, మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం అనే మాట, అవి లేఖనములో మనకు బోధ అందిస్తున్న
అమ్మ వింటున్నారా మీరంతా? అర్థమవుతుందా? కనుక గమనించండి ప్రియులారా, ఇదంతా ఉపోద్ఘాతం వెళ్ళలేదు. కొంచెం నా ఉపోద్ఘాతం బంగాళాఖాతం అయింది, నేనేం చేయను. కొంచెం మనసు పెట్టి వినండి. ఈ విషయం అర్థం కాకపోతే ఈ రోజున పరిశుద్ధం అంటే, పరిశుద్ధంగా జీవించడం అంటే, అసలు ఏ సోర్స్ ఇవ్వకుండా దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరితే నేనెక్కడుంటానండి మట్టి ఘటాన్ని అని అంటారేమో. వినండి, సాకులు మనం చెప్పడానికి అవకాశం ఇవ్వకుండానే పరిశుద్ధ జీవితానికి కావలసినటువంటి సోర్స్, మూలాధారాలు అన్నీ ఇచ్చి పరిశుద్ధులుగా ఉండడం ఎట్లనో మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఆ క్రమంలో స్థితి అందరి పరిశుద్ధత నేర్చుకుందాం. అయితే స్థానములో మన పరిశుద్ధులమే అనే మాట మర్చిపోవద్దు. దేవుడు ఒకవేళ నన్ను మిమ్మలను మనందరినీ పిలవలసి వస్తే ఆయన ఏమని పిలుస్తాడో తెలుసా? సెయింట్స్ అని పిలుస్తాడు, పరిశుద్ధులుగా అని పిలుస్తాడు. మనం జీవించకపోయినా, మన దగ్గర కొన్ని పాపాలు ఉండినా తన కుమారుని రక్తములో కడుక్కొని నీతిమంతులుగా తీర్చి తన సంఘములో నిలబెట్టిన ఏకైక కారణం చేత ఆయన దృష్టిలో మనము పరిశుద్ధులమే. అది స్థానములో పరిశుద్ధత. కనుక స్థితి అందరి పరిశుద్ధతను అలవర్చుకుందాం. సంపూర్ణమైన పరిశుద్ధత కొరకు ప్రయాణం చేద్దాం. కనుక ఈ రాత్రి నా సందేశం ఏంటనంటే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. విధేయులకు పిల్లలుగా మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఇది ఆచరణాత్మక, క్రియాశీలక స్థితి అందరి పరిశుద్ధత. గనక నేను ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు, పరిశుద్ధత లోపించడానికి కారణాలు, పరిశుద్ధత రావడానికి కారణాలు, సెంట్రల్ ఐడియా చెప్పి అటు ఇటు 2 సంగతులు మీతో చెప్తాను. మీరు ఇక్కడే ఉన్నారా? ఏంటి మొక్కలన్నీ సొరకాయ మొక్కలు పెట్టారు? అమ్మా నా భాష అర్థం అవ్వడం లేదా? అమ్మా బాధపడుతున్నారా? విషయం వినండి. మనం ఇప్పటికే ఏమైతేమి? పరిశుద్ధులమైతేమి. కాబట్టి ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. ఒకరోజు ఏమవుతాము? పరిపూర్ణమైన పరిశుద్ధతగా పోతాము. ఈ కీలకమైన విషయం మీ మనసులో ఉంచుకొని ఇప్పుడు చెప్తాను. స్థితి అందరి పరిశుద్ధత, క్రియాశీలక పరిశుద్ధత, వ్యక్తిగత పరిశుద్ధత, ఇది మన జీవితంలో అలవర్చుకునేందుకు ప్రియమైన స్నేహితులారా, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యరాదు, ఈ సంగతులు మీ ముందు పెడతా. ఈ రోజున వ్యక్తిగత పరిశుద్ధత లోపించడానికి గల కారణం ఏంటి? నెంబర్ 1, ఇక్కడి నుంచే రాసుకోండి, నాతో కలిసి ఆలోచించండి. మొదటి కారణం ఆసక్తి లేకపోవడమే. వ్యక్తిగత పరిశుద్ధత ఎందుకు రావడం లేదు ఈ క్రైస్తవ విశ్వాసులకు? వ్యక్తిగత పరిశుద్ధత క్రైస్తవ సంఘములో ఎందుకు కనబడడం లేదు అంటే దేవుని జీవం లోకానికి చూపించే ఆసక్తి లేకపోవడం. లేక్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మేనిఫెస్ట్ ద లైఫ్ ఆఫ్ గాడ్. లేక్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మేనిఫెస్ట్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని జీవమును లోకానికి చూపాలి అన్న ఆసక్తి లేకపోవడమే. బాబు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అర్థం చేసుకోవడానికి అంటారేమో, వివరిస్తాం అంటారు కాదు, మీ ముఖాల్లోనే కనబడుతుంది. అది కొంచెం వివరిస్తేనే మంచిది అనుకుంటున్నాను. దేవుని జీవం లోకములకు చూపించేందుకు ఆసక్తి ఉండాలి. అది ఎలా ఉంటుందో అలా లోకానికి ఆ జీవాన్ని కనపరిస్తే ఏమవుతుందో ముందు చూపిస్తాను రండి. అందరూ యోహాను సువార్త తెరవండి ఒక్కమారు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 4వ వచనం ఇలా ఉంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇది మనసులో పెట్టండి. కొంచెం కిందికి రండి, 18వ వచనంలో చదువుతాను. 1:18 యోహాను సువార్త. ఏముంది ఇక్కడ? ఎవడనో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. యేసులో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలిగిచ్చింది. ఈ మనుషులు ఆ వెలుగులో నుంచి ఎవరిని చూస్తున్నారట? తండ్రిని చూస్తున్నారు. ఎవడనో ఎప్పుడునో తండ్రిని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను.
అంటే యేసులో ఉన్న జీవము మనుషులకు వెలుగునివ్వగా మనుషులు ఆ వెలుగులో యేసయ్యలో నుంచి తండ్రిని చూస్తున్నారు. ఈ ఆసక్తి మనకు రావాలి. ఇప్పుడు మనకు జీవం ఉందా లేదా? మానవ జీవం ఉందిలేండి. అమ్మా నాన్న పొట్టలోంచి వచ్చిన మనకు మానవ జీవం ఉంది. కానీ మన యేసు ప్రభుని నమ్మిన కారణం చేత మరొక జీవం మన లోపలికి వచ్చింది. చదువుతా చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను పత్రిక 5:12 చూడండి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు చెప్పండి జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడని మనం అంగీకరించాము గనుక మన జీవము గలవారము. యేసు దేవుని కుమారుడని అంగీకరించిన వాడు జీవము లేనివాడే. ఇప్పుడు వినండి, యేసు దేవుని కుమారుడని విశ్వసించినాము గనక దేవుని జీవం మన లోపలికి వస్తే ఇప్పుడు ఆ జీవం లోకానికి చూపాలి అన్న ఆసక్తి ఉంటే లోకం ఆ వెలుగులో మనలో నుంచి యేసుని చూడాలంతే. యేసులో ఉన్న జీవం మనుషులకు వెలుగునిస్తే మనుషులు ఆ వెలుగు యేసులో దేవుడిని చూసినట్టుగా అదే జీవం మన లోపలికి వచ్చింది కనుక ఆ జీవం మనుషులకు వెలుగునిస్తే ఈ మనుషులు ఆ వెలుగులో మనల్లోంచి మనం నమ్మిన దేవుణ్ణి చూడాలి. ఈ ఆసక్తి ఉంటే వ్యక్తిగత పరిశుద్ధతకు తపస్సులు చేయనక్కర్లా. వ్యక్తిగత పరిశుద్ధత కొరకు తల కింద పెట్టుకుని కాలు మీద పెట్టనక్కర్లా. వినండి ఈ ఆసక్తి మన లోపల ఉంటే వ్యక్తిగత పరిశుద్ధత కొరకు 3 చెరువులు నీరు తాగనక్కర్లా. నా లోపల అది మనుషులకు వెలుగునివ్వగా వెలుగులో నమ్మిన దేవుని చూడాలి. ఇది కొంచెం చెప్తా. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మరణాన్ని గురించి ఆయన మాట్లాడే క్రమంలో ఇలాగన్నాడు. ఫిలిప్ ఆయన పేరు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును. తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలును. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఫిలిప్పు, నీవింతవరకు ఈ విషయాన్ని ఎరగవా? నన్ను చూచిన వాడు చెప్పండి తండ్రిని చూచి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు చెప్పండి తండ్రిని చూచి ఉన్నాడు. యేసులో ఉన్న జీవం మనుషులకు వెలుగునిస్తే మనుషులు ఆ వెలుగులో యేసులోంచి తండ్రిని చూడగలిగినారు. క్రైస్తవుడు అంటే అమ్మ నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని ఆదివారాల్లో ఏమంటే మందిరాల్లో కనబడే వాళ్ళు కాదు క్రైస్తవులు. వింటున్నారా లేదా? వారి లోపలికి వచ్చిన జీవం మనుషులకు వెలుగునిస్తుంటే మనుషులు ఆ వెలుగులో వారి నమ్మిన యేసును చూపించాలి. ఈ ఆసక్తి వస్తే వ్యక్తిగత పరిశుద్ధత రావటం తేలిక. ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఈ ఆసక్తే అనగారిపోయింది. గుడి మీద చేసుకుని చెప్పండి, నన్ను చూచిన వాళ్ళు నేను నమ్మిన యేసయ్యను నాలో చూడాలని ఆశతో బతుకుతున్నాను అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడి మీద చేసుకొని చెప్పండి. గుడి మీద చేసుకుని చెప్పమన్నానంటే అబద్ధం ఆడితే గుండాకు సస్తానని భయంతో నిజం చెప్తామని. నన్ను చూచిన వారు నా ప్రభువుని నాలో చూడాలి అనేటువంటి మంట, అనేటువంటి ఆరాటం మన లోపల ఉంటే అమ్మ వింటున్నారా? యేసులో ఉన్న జీవం యేసు రిక్తుడులా జీవించేలా చేసింది. రిక్తుడు అంటే అర్థం ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా సాటి మనిషిగా పరిచారకుడుగా మారిపోవడం. ఎవరు బలవంతం చేస్తే వాళ్ళు కాసేసింది ఆయనని. మరి అదే జీవం మన లోపలికి వస్తే మన రిక్తులుగా బతకాలిగా. స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మరొకరికి పరిచర్య చేసే పరిచారకులుగా మనం మారాలి కదా. మనకున్న మైదా రోగం ఏంటంటే మన పరిచారకులం అయ్యామాట తరువాత ముందు అధికారం చలాయిద్దామని ఉంటుంది. అందరూ నా మాట వినాలి. నేను అధికారం చలాయించాలి.
నా మాటే నెగ్గాలి. ఈ బీదార్గుణం ఎందుకు వచ్చిందంటే లోపల జీవం పనిచేస్తేనే కదా, లోపల జీవం పనిచేస్తే కదా. యేసులో ఉన్న జీవం యేసును రిక్తులుగా చేస్తే, ఇప్పుడు అదే జీవంతో మనం బతికితే, రిక్తులుగా కనబడితే మన లోపల యేసు కనబడ్డా. ఇదొక మాట. యేసులో ఉన్న జీవం మత్తయి 11:29 ప్రత్యేకునిగా చేసేసింది. అందుకే అని అంటాడు, నేను సాత్వికుడి ప్రియులారా, తనకున్న హక్కు తనకున్న అధికారం వాడుకుంటూ కూడా మరి ఒకరికి లెక్కప్పగించవలసిన వ్యక్తిగా బతకడం. తనకున్న హక్కు అధికారం వాడుకుంటూనే, బాగా వినాలి రాత్రి, మరొక లెక్కప్పగించాలి అనే మనసుతో బతకడం. యేసు ప్రభువారు నా తండ్రికి లెక్కప్పగించాలి అన్న మనసుతో బ్రతికాడు కనుకనే యోహాను సువార్త 17:4-5 అంటారు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చినానని లెక్కప్పగించాడు. యేసయ్యకు జవాబుదారీతనం ఉంది. యేసయ్య లెక్కనముతో బతికేలా చేస్తే, ఇప్పుడు అదే జీవం మన లోపల పని చేస్తే మనం లెక్కప్పగించే మనుషులుగా ఉండాలిగా. నీ జీవిత లెక్క అడిగేవాడెవడు? నువ్వు ఎవరికి లెక్క అప్పగించే మనిషివి? నీ జీవితం విషయంలో లెక్కడిగేవాడెవడు? ఎవరికి నువ్వు లెక్క అప్పగించే మనిషివి? కొంతమంది ఎట్లున్నారో తెలుసా? నేను ఎవరికి లెక్క చెప్పను, నేనెవరో తెలుసా, ఇండిపెండెంట్ అంటాడు. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేనెవరికి లెక్క చెప్పను అని బతకడమే. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఈ ఇండిపెండెంట్లు ఎక్కువైపోయారు. నేనెవరికి లెక్క చెప్పను. నీ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ, ఆర్థిక విషయాల్లో లెక్క, నీ ఉద్యోగ స్థలంలో నీ లెక్క, లేకపోతే నీ దాంపత్య జీవితంలో సాత్వికం అంటే లెక్క అప్పగించడం కదా. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వినండి, యేసులో ఉన్న జీవం యేసును రిక్తునిగా చేస్తుంటేను మరి అదే జీవం మన లోపలికి వచ్చింది. ఏది రిక్తత? యేసులో ఉన్న జీవం సాత్వికులుగా బ్రతికేలా చేస్తే అదే జీవం మన లోపలికి వస్తే ఏది సాత్వికం? ఎందుకండి వ్యక్తిగత పరిశుద్ధత ఉండదు మన దగ్గర. మనలో రానిది, మనలో కనబడింది ఉండాలని దేవుడు కోరి మనం ఏదైనా దోషారోపణ చేద్దామనుకుంటున్నాడు. ఈయన కాదు కదా. ఆయన మన మీద నేరారోపణ చేసేందుకో, మన మీద దోషారోపణ చేసేందుకు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుండే గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పడంలా ఆయన ఉండగలము. ఉండడానికే తన జీవాన్ని ప్రసాదించాడు మనకు. యేసు దేవుని కుమారుడని అంగీకరించిన గడియలోనే దైవిక జీవం నీ లోపలగా వచ్చింది. ఇప్పుడు ఆ జీవం మనుషులుగా వెలిగిస్తే, మనుషులు ఆ వెలుగులో నీలోంచి నీ ప్రభువును చూడాలి అన్న ఆశ ఉంటే వ్యక్తిగత పరిశుద్ధత సునాయాసంగా లభ్యమవుతుంది. ఇంకా చెప్పనా, యేసులో ఉన్న జీవం రిక్తత సాత్వికమే కాదు, మత్తయి 11:29 ప్రకారం దీన మనసు గలవానిగా చేసింది. అందుకే యేసయ్య అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అన్నాడు. ఏమిటి దీన మనసు అంటే? మళ్ళీ తగ్గించుకోవడం అనకండి. దీన మనసు అంటే తగ్గించుకోవడం కాదు. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కునే వాడు పోతున్నాడు, వాడు పిలుస్తాను, ఎవరై రా అన్నాను, వస్తాడు. కూర్చో అన్నాను, కూర్చున్నాడు. ఏదో పెట్టి తిను అన్నాను, తిన్నాడు. పో అన్నాను, పోయాడు. ఇది దీన మనసు ఉన్నట్టేనా? తగ్గించుకున్నాడుగా. మరి రమ్మంటే వచ్చాడుగా. ప్రియులారా, ఏమీ లేదు గనక తగ్గించుకున్నాడు. అది దీన మనసు కాదు. ఇప్పుడు కారులో కూడా పోతున్నాడు, ఏ ఆగవయ్యా రైట్ అన్నాను. ఆయన ఎవడవరా నువ్వు? ఎవడో నువ్వు అలా పిలుస్తున్నా? ఇక్కడ వచ్చి తిన్నాను. నువ్వు పెట్టిన తినడానికి అడుగుతుంటున్నాను అనుకుంటున్నావా? నువ్వు పెట్టేది ఎవరికి కావాలరా? చూసారా ఎంత వ్యత్యాసం ఉందో. అందుకని దీన మనసు అంటే మనము అన్నీ కలిగి ఉన్న దగ్గరే తగ్గించుకోగలిగితే అది దీన మనసు. హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ ఈజ్ హంబుల్నెస్. నువ్వు గర్వించడానికి నీ దగ్గర అన్ని కారణాలున్నా అక్కడ తగ్గించుకోగలిగితేనే దీన మనసు. యేసయ్యని అడగండి, యేసయ్యా నీ నేటివ్ ప్లేస్ ఏంటి అన్నామనుకోండి, గర్వంగా నా నేటివ్ ప్లేస్ పరలోకం అని చెప్పొచ్చు గర్వంగా. అట్లా చెప్పడా ఆయన. దీన మనసు ఏమంటాడో తెలుసా? నా నేటివ్ ప్లేస్ ఎందుకు అడుగుతారండి? దానికి పెద్ద మంచి పేరు లేదు,
దాని పేరు నజరేతు అంటాడు. యేసు ప్రభువా, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్పు. మా ఫ్యామిలీ మెంబర్స్ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అని గర్వంగా చెప్పొచ్చు. కానీ అట్లా చెప్పడం ఆయన ఏమంటాడో తెలుసా? నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? భార్యనే చెల్లని అబద్ధాలు చెప్పిన ఒక తాత ఉన్నాడు నా ఫ్యామిలీలో. ఎవరో? ఇలాంటి వేదాంతాలు తెలుస్తాయి మీకు, పర్లేదు చెప్పండి. అలాగనే తన కోడలతోనే కాపురం చేసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన గోత్రములోని పుట్టినా నేను. ఎవరైనా ఎరుకో గోడల మీద వ్యభిచారం చేసుకునే ఒక అవ్వ అయ్యింది. మరి ఎవరు ఆమె? రాహాబ్ అనే వేశ్య. ఇవ్వండి, పొరుగువాని భార్యను ఆశించి ఆమెతో వ్యభిచారం చేసి ఆమె భర్తను యుద్ధ భూమిలో చంపించిన ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు నాకు, గ్రాండ్ ఫాదర్. ఆయన పేరు మీదే నన్ను పిలుస్తున్నారు. ఎవరైనా చూసారు ఎంత బాగా చెప్తున్నారు? ఇలా చెప్పుకోవడం ఉద్దేశం ఏంటంటే, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడానికి, గర్వించడానికి కారణాలున్నా అక్కడే తగ్గించుకుంటున్నాడు. చూడండి, అది దీన మనసు. యేసయ్యను అడగండి, యేసు ప్రభువా ఎంత బాగా మాట్లాడేవంటే, నేనే మాట్లాడానండి, నా తండ్రి ఏం చెప్పమన్నాడు అదే చెప్పానంటాడు. అది దీన మనసు. ఏం అద్భుతాలు చేసావయ్యా యేసు ప్రభు అంటే, నేనేం చేశానండి, నా తండ్రి ఏం చేయడానికి సామర్థ్యం ఇచ్చాడో ఆ క్రియలే చేశానని అంటున్నాడు. నా వలన, నేను, నాది, నా శక్తి అండల్లా ఆయన. వింటున్నారా లేదా? ఇప్పుడు యేసులో ఉన్న జీవం దీన మనసు గలవానిగా చేస్తే, ఈ రోజున అదే దీన మనసు మనకు అబ్బిందా? గర్వించడానికి కారణాలు ఉన్న దగ్గరే తగ్గించుకోవడం మనకు వచ్చా? ఉదాహరణకి ఇలా అడుగుతా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్పండి అని పొరపాటును అడిగాను అనుకోండి, మీరేమంటారో తెలుసా? మా ఫ్యామిలీలోనండి ఒక ఆయనేమో స్టేట్ బ్యాంక్ మేనేజర్ అండి, ఒక ఆయనేమో ప్రిన్సిపాల్ అండి, ఒక ఆయనేమో స్కూల్ హెడ్ మాస్టర్ అండి, ఒక ఆమె ఏమో మెడికల్ డాక్టర్ అండి, ఒక ఆయన ఐఏఎస్ అండి, మా ఫ్యామిలీలో ఒక ఆయన ఎమ్మెల్యే అండి. ఎలాగ ఎమ్మెల్యే? నీ బంధువు అంటే, మా అమ్మ తాలూకు తమ్ముడు, తమ్ముడు తాలు చెల్లి, చెల్లి తాలూకు బావ, బావ తాలూకు తమ్ముడు, ఆ తమ్ముడు తాలూకు మేనత్త, మేనత్త తాలూకు అల్లుడండి, బీరకాయ పీసుగాడు ఎమ్మెల్యే. కానీ మా బంధువు ఎమ్మెల్యేని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. పెద్ద పెద్ద స్థితుల్లో ఉండే వాళ్ళు మీ బంధువులను చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఒక తాగుబోతుడు ఉన్నాడు, మా బాబాయి పలానా వాడండి, మీ కొవ్వూరులో చూస్తుంటారు, తాగేసి రోడ్ల పక్కన పడిపోయి ఉంటాడు, మా బాబాయ్ అండి అని చెప్పుకోవడానికి ఇష్టపడతావా? మాట్లాడరే. మన గౌరవాన్ని తగ్గించేవి చెప్పుకోవడానికి ఇష్టపడం, మన గౌరవం వచ్చేదానికి గొప్పలుగా చెప్తాం. కానీ యేసయ్య అట్లా కాదండి. ఆయన గర్వించడానికి ఎన్ని కారణాలున్నా అన్ని కారణాల దగ్గర తగ్గించుకున్నాడు. చూడండి, అందుకే దీన మనసు గలవాడు ఆయన. హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ హిస్ హంబుల్నెస్. ఆ హంబుల్నెస్ నేర్చుకున్నాడు యేసు. ఎట్లొచ్చింది ఇది? ఆయన జీవం దీన మనసు గలవానిగా చేసింది. ఇప్పుడు అదే జీవం మనందరి లోపల ప్రభువు పెడితే, ఆ జీవం లోకానికి వెలుగునివ్వగా, ఈ లోకంలో ఉన్న మనుషులు నాలోంచిన యేసయ్యను చూడాలి అనే ఆసక్తితో బ్రతికితే, వినండి, వ్యక్తిగత పరిశుద్ధత తేలిగ్గా వస్తుంది. దీనికి ఒక సర్కస్సులు చేయనక్కర్లా, దీనికి ఒక తపస్సులు చేసేనక్కర్లా, దీనికి ఈ వ్యక్తిగత పరిశుద్ధత తెచ్చుకోవడానికి 3 చెరువులు నీరు తాగనక్కర్లా. ఈ రోజు ఎంత తేలిగ్గా ఆ వ్యక్తిగత పరిశుద్ధత రావడానికి తన జీవాన్ని లోపల పెట్టాడో, ఆ జీవాన్ని లోకానికి చూపించే మనసు ఉంటే వ్యక్తిగత పరిశుద్ధత తేలికవుతుంది. నేను సెంట్రల్ ఐడియా చెప్పాను. దేవుని జీవం లోకానికి చూపడానికి ఆసక్తి ఉంటే వ్యక్తిగత పరిశుద్ధత వస్తుంది. దేవుని జీవం లోకానికి చూపడానికి ఆసక్తి లేకపోతే వ్యక్తిగత పరిశుద్ధత రాదు. అంతే. ఇప్పుడు చెప్పండి, అడుగుతున్నాను, నన్ను చూచిన వాడు, నేను నమ్మిన నా యేసయ్యను నాలో చూచేలాగా బ్రతుకుతాను అనే మంట, అనే ఉబ్బలాటం, అనే ఆరాటం మన లోపల ఉంటే వ్యక్తిగత పరిశుద్ధత తేలికవుతుంది. అప్పుడు చెప్పగలం, నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న. యేసు ప్రభువారు ఇట్లా అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం చీకట్లో ఉండాలి అన్నది నా ఉద్దేశం కాదు.
అందుకే నేను మిమ్మలను లోకానికి వెలుగుగా చేశాను అన్నాడు. వెలుగైన యేసు వెలిగి సిలువలో ఆరిపోయి వెళ్ళిపోయినాడు. మనల్ని వెలుగుగా చేసినాడు ఆయన. ఇప్పుడు ఆయన వెలుగును పొందిన మనము ఆ వెలుగును లోకానికి చూపించి, వినండి ప్రియులారా, మన వ్యక్తిగత పరిశుద్ధత కనపరచవలసి ఉండగా ఎక్కడ మనం ఓడిపోయాం, ఎక్కడ మనం విఫలమైపోయాం. అమ్మా, గ్రహిస్తున్నారా విషయాన్ని? అర్థమవుతుందా? వెలిగిస్తే మనుషులు ఆ వెలుగులో యేసయ్య నుంచి తండ్రిని చూశారు. అదే జీవం యేసు నమ్మిన కారణం చేత మన లోపలగా వస్తే ఉన్న జీవం మన ఊరి వారికి, మన బంధువులకి వెలుగునివ్వగా వీళ్ళంతా మనలో నుంచి మన యేసయ్యను చూడాలి అన్న తపన ఉంది. ఇది మొదటి కారణం. రండి, రెండో కారణం చెప్తాను. రెండవ కారణం, అమ్మ బాగా వినాలి ఈ రాత్రి. ఎందుకు పరిశుద్ధ జీవితం రావడం లేదు? ఎందుకు ధైర్యంగా దేవుని కృపాసనం సమీపించలేకపోతున్నాము? ఎందుకు ధైర్యంగా మనుషుల ముందు సాక్షులుగా ఉండలేకపోతున్నాము? వ్యక్తిగత పరిశుద్ధత లోపించే కదా, వ్యక్తిగత పరిశుద్ధత లోపించే కదా. దేవుని ముందు ధైర్యం లేదు, మనుషుల ముందు సాక్షి జీవితం లేదు, అంతరంగంలో ఆధ్యాత్మిక ఆనందం లేదు. అనగారిపై బతికేస్తున్నాము, కానీ క్రైస్తవులమే అని చలామణి అయిపోతున్నాం. వద్దు వద్దు, ఈ నామకార్థ పేరుకు మాత్రమే ఉండే ఈ పాడు క్రైస్తవ్యం మనకెందుకు? అమ్మా వింటున్నారా? రండి, రెండో సంగతి చెప్తాను. రెండవ సంగతి, హృదయంలో యథార్థత లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇన్ హార్ట్. హృదయంలో యథార్థత లోపించింది. అందుకే వ్యక్తిగత పరిశుద్ధత ఉండడంలా. హృదయంలో యథార్థత వస్తే వ్యక్తిగత పరిశుద్ధత వస్తుంది. ఇప్పుడు చెప్తాను వినండి. బైబిల్లో మొట్టమొదట హృదయంలో యథార్థతల గురించి ఆదికాండం 20వ అధ్యాయంలో రాసి ఉంది. ఫస్ట్ టైం బైబిల్లో ఆదికాండం 20వ అధ్యాయానికి రండి. ప్రియులారా, గెరారు దేశపు రాజు అబీమెలెకు, అబ్రాము శారా ఆ దేశానికి రాగానే అబ్రాము చెప్తున్నాడు తన భార్యతో, అమ్మాయి, ఇక్కడున్న మనుషులకు దేవుని భయం లేదు, కాబట్టి నన్ను చంపి నేను తీసుకుని పోతారు, కాబట్టి నువ్వు నా చెల్లెలు అవుతావని చెప్పు, నేను నీ కన్నయ్యను అవుతానని చెప్పుకుంటాను అన్నాడు. సరే, ఇప్పుడు అబీమెలెకు శారాను గూర్చి విని ఆమెను తన అంతఃపురానికి తెప్పించుకున్నాడు. ఎందుకంటే ఆమె ఇతగాడికి చెల్లెట, ఇతగాడు ఆమె కన్నంట. అందుకని ఆమెను తన ప్యాలెస్ కు తెప్పించుకొని ఆ రాత్రి నిద్రపోతుంటే ఆ రాత్రి నిద్రలో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమన్నాడో తెలుసా? హే అబీమెలెకు, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ వేరొక పురుషునికి భార్య సుమా, ఆమె విషయములో చచ్చిన వాడవు అన్నాడు. అనగానే అబీమెలెకు దేవునితో మాట్లాడుతున్నాడు స్వప్నంలో. ఏమని మాట్లాడాడు తెలుసా? ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు చెప్పలేదా? ఈమె అతడు నా అన్నని అనలేదా? అందుకే నేను నా చేతులతో ఏ దోషమో చెయ్యలేదు, నేను యథార్థతో చేసితని. చూడండి, చదువుతాను 4వ వచనం, ఆదికాండం 24. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనేను. నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితని అనెను. వినండి వినండి, నాకు భలే విడ్డూరం అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది కూడా. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళలో ఎన్ని పుస్తకాలు అబీమెలెకు చేతుల్లో ఉన్నాయి? ఇక్కడ ఉన్నారా లేదా? చెప్పరే? ఒక్క పుస్తకం లేదు. పోనీ ఈ రోజు మనం ఇన్ని ప్రసంగాలు వింటున్నామే, ఉంటాడు నేను అనుకుంటాను లేదు. ఈ రోజు మనం ఎంతమంది సేవకుల పరిచర్య పొందుకుంటున్నామో, ఆ రోజున అబీమెలెకు ఎంతమంది సేవకుల పరిచర్య అందుబాటులో ఉంది? అది లేదు. అయినా వినండి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా? 66 పుస్తకాలు ఉన్న మనం దేవునితో మేము నీతి గల జనము అని చెప్పడానికి దమ్ములు లేవు. నేను చేతులతో ఏ దోషము చేయలేదు అన్నాడు. మనం చెప్పడానికి మనకు తాహత చాలడల్లా.
నేను యథార్థ హృదయంతో బతుకుతున్నాను అని చెప్పడమో మనకి చేతనవుతలేదు. కానీ బలి విడ్డూరం కదూ ఈ అబీమెలెకు, మేము నీతి గల జనము, నా చేతులతో ఏ దోషము చేయలేదు, నేను యథార్థ హృదయంతో చేశాను అన్నప్పుడు ఈ 3 అబద్ధాలు అయి ఉంటే దేవుడు ఏమనాలి? ఇక్కడ ఉన్నారా లేదా చెప్పండి. ఈ 3 మాటలు అబద్ధం అయి ఉంటే దేవుడు ఏమనాలి? పాగోజీ వాళ్ళకి నోట్లో నాలుక లేదా? పాగోజీ వాళ్ళు ఇప్పుడు రాజమండ్రిలో మారిందిగా జిల్లా. చెప్పండి అమ్మా, చెప్పండి ఏమనాలి దేవుడు ఈ 3 అబద్ధాలు అయి ఉంటే? ఆలోచించరా మీరు? ఈ 3 అబీమెలెకు చెప్పిన మాటలు, దేవునితో చెప్పిన మాటలు అబద్ధాలు అయ్యుంటే దేవుడు ఏమనాలి? ఎందుకు బొంకుతున్నావని అంటాడట. అన్న కొంచెం మెత్తగా చెప్పాడు, మెత్తన మనిషిగా అతగాడు అన్నగారు. కానీ నేను కొంచెం మోటోడిని కనుక మోటు మాటలు చెప్తాడు. ఏమనుకోకండి, కొంచెం రఫ్గా చెప్పాలి. ఇది దేవుడు ఏమంటాడో చెప్పనా? ఈ 3 అబద్ధాలు అయి ఉంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? యు అబీమెలెకు, నోర్మై, కంటిని కలగ చేసిన వాడిని కానలేననుకుంటున్నావా? చెవిని కలగ చేసిన వాడిని వినలేననుకుంటున్నావా? నాతోనే అబద్ధాలు ఆడతావా? నోర్మై అబీమెలెకు అని ఉండాలి. అలా చెప్పింది రైటే, నేను కొంచెం రఫ్ గా చెప్పాను అంతే. శ్రీకాకుళం వాడిగా అమ్మ ఆలకిస్తున్నారా? కానీ బలి విడ్డూరం అండి, దేవుడు అలా చెప్పలేకపోయాడు. నోరు తీమనలేదు, అబద్ధం ఆడుతున్నాం ఎందుకు అనలేదు. చూడండి ఏమన్నాడు, చదువుతాను 6వ వచనం. అందుకు దేవుడు చూడండి ఏమన్నాడు, తర్వాత పదం ఏంటమ్మా? అవును, ఎస్. అందుకు దేవుడు అవును, ఎస్, నీవు యథార్థ హృదయముతో దీన్ని చేసినవని నేను ఎరుగుదును, మరియు యథార్థ హృదయముతో దీన్ని చేసినవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. పాపం చేయకుండా నేనే నిన్ను అడ్డగించాను. నీ వ్యక్తిగత పరిశుద్ధత పోకుండా నేనే నిన్ను అడ్డగించాను అని దేవుడు మనకు ఎందుకు అనలేకపోతున్నాడు? హృదయంలో యథార్థత లేక. నోరొకటి పలుకుతుంది, గుండొకటి కోరుకుంటుంది మంది. హృదయంలో యథార్థత లేదు. నోరు చెప్పేది ఒకటి, హృదయం కోరుకునేది ఒకటి. వ్యక్తిగత పరిశుద్ధత లేక ఈ రోజుల మధ్యగా వేషధారణ ఉంది. యథార్థక బదులుగా వేషధారణ ఉంది. మరి దేవుడు పాపం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు అనుకుంటాడు, దేవుడు డ్యూటీ వేసుకుంటాడు నీ కొరకు, నా కొరకు. ఈ రోజున దేవుడు అలాంటి పని పురమాయించుకోలేదు. ఎందుకు? మన పాపానికి మళ్ళీ ఎందుకు వదిలేశాడనంటే హృదయంలో పావురాల్లా కనబడతాం. ఈ రోజున హిపోక్రసీ, వేషధారణ, యథార్థతకు బదులుగా వేషధారణ అలవాటు చేసుకుంటున్నాం. మనం నాతో కలుసుకుని ఈ విషయంలో మనం లోతుగా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. ఒక దైవ సేవకుడు ప్రియులారా ఒకసారి ఢిల్లీ వచ్చి ఒక సంగతి చెప్పినాడట. ఏమండి అది ఎక్కడో ఏమండి ఆడియోలో వినబడితే విన్నాను నేను. వేషధారణ గురించి మాట్లాడు స్టోరీ చెప్పినాడు. ఆ పల్లెటూరుకేమో అమ్మ వింటున్నారా, ఒక జులాయి కుర్రగాడు ఉన్నాడు. ఆ పల్లెటూరులో ఏ పని చేయడు, సోమరుడు. అందుకనే ప్రియులారా వాడు 10 మంది తిట్టుకుంటూనే ఉంటారు. చివరికి వాడికే వైరాగ్యం వచ్చి అందరితో తిట్లు తింటున్నాను, ఇంట్లో తిడుతున్నారు, వీధిలో వాళ్ళు తిడుతున్నారు, ఊరోళ్ళు తిడుతున్నారు, ఇక లాభం లేదు, ఏదైనా పని చేసుకుందామని ఎవరి దగ్గర వెళ్ళి పని అడుగుతున్నట్ట. వీడు సోమరుడు అందరికీ తెలుసుగా. వీడి పని అప్పగిస్తే పనికి నష్టం వస్తుందని తెలిసి ఎవరూ పని ఇవ్వటంలా. ఈలోగా ఆ ఊరికేమో సర్కస్ వచ్చిందంట. సర్కస్ వాళ్ళు తెలియదుగా మనోడు ఎట్లా అంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని అడుక్కుందామని సర్కస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేమైనా పని ఉంటే ఇస్తారా, చేసుకుంటాను అన్నాడు. సర్కస్ మేనేజర్ అన్నాడట, మా దగ్గర కూడా ఏమీ లేదన్నట్ట. అనగానే లేదయ్యా ఏదైనా చిన్న పని ఇవ్వండి, భోజనం పెట్టండి చాలు, కొంచెం పైసలు ఇవ్వండి చాలు, నేను పని చేసుకుంటానంటే సర్కస్ మేనేజర్ కొంచెం ఆలోచించి సరే మా దగ్గర ఒక ఉద్యోగం ఖాళీ అయింది చేస్తావా అన్నాడట. చేస్తానండి అన్నాడు. ఏమిటో తెలుసా ఉద్యోగం? ఎలుగుబంటి ఉద్యోగం. మా సర్కస్ లో ఎలుగుబంటి ఉండేది, చచ్చిపోయింది. దాని చర్మం మాత్రం తీసుంచాము. దాన్ని 2 కాళ్ళలో నీ 2 చేతులు పెట్టి, దాని 2 కాళ్ళలో నీ 2 కాళ్ళు పెట్టి, మనుషులందరూ వచ్చినప్పుడు ఎలా ఎగరమంటుంది వాళ్ళ ఎగురు, నీకు 3 పూట్ల భోజనం పెట్టి పైసలు ఇస్తామన్నారు. డ్యూటీ చాలా బాగుంది, ఎందుకంటే ఎగరడం అంటే మనోడికి ఇష్టమేగా.
మొత్తాన్ని డ్యూటీలో జాయిన్ అయ్యాడంట. ఎక్కడ ఉన్నారా లేదా? డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఏమంటే ఎగురుతూనే ఉన్నాడంటే పైసలు వస్తున్నాయి, భోజనం వస్తున్నది. ఒక ఆదివారం ఊరోళ్ళంతా సర్కస్ చూద్దామని విపరీతమైన జనం వచ్చారట. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తనకు తెలిసిన వాళ్ళే. వీళ్ళందరినీ చూసి తన బోన్లో ఉండి విపరీతంగా ఎగురుతున్నాడట. జనాన్ని చూసి ఊరోళ్ళు చూసి సంబరపడం ఎగురుతుంటే ఆ పుచ్చిపోయిన కర్రలు కాస్త విరిగిపోయి ఆడవ కింద బోన్లో పడ్డాడట. పడగానే కింద బోన్లో సింహం ఉంది. వీడికేమో చెమట్లు పడుతున్నాయి. నేరకపోయి ఎగిరాను, సంబరపడి నేనేమో సింహాల బోన్లో పడ్డాను, దీని ఒళ్ళు మండి నా మీద పడిందంటే నేను చంపేస్తుందేమో, ఈ రోజుతో నా బతుకైపోయేలాగుందని బెదిరిపోయి మూలకపోతున్నాడట. సింహమేమో దగ్గరకు వస్తుంది, వీడికి లోపలేమో ఎవరి చెమట్లు పోస్తున్నాయి. అయిపోయింది ఈ రోజుతో నా బతుకు అనుకున్నాడట. సింహము దగ్గరకు వచ్చి సింహములోంచి స్వరం వస్తుందట. ఆ స్వరం ఏంటో తెలుసా? ఒరే భయపడకరా, నేను మనిషినే. ఒరే భయపడకరా, నేను మనిషినే అనే స్వరం వచ్చిందట. దైవజనుడు ఆ ఉదాహరణ చెప్పి, ఆ సర్కస్ లో ఉన్న జంతువులు అన్నిట్లో మనుషులే ఉన్నారు, ఏవి జంతువులు కాదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో అందరూ భలేగా తోలు కప్పుకొని కనబడుతున్నారు. లోపల ఒకటి, బయట ఒకటి. వేషధారులు. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, మన వేషధారణ మనకి వ్యక్తిగత పరిశుద్ధతనివ్వదు. మన హృదయంలో యథార్థత మన వ్యక్తిగత పరిశుద్ధతని ఇస్తుంది. ఏది యథార్థత? యథార్థంగా మన తప్పదాలు ఒప్పుకోవడం, యథార్థంగా భక్తి చేయటం, యథార్థంగా మన స్థితిగతులు చెప్పుకోవడం. అది ఎప్పుడో పోయాయి ఆ రోజులు. ఈ రోజుల్లో మసిపూసి మారడకాయ చేయటంలో ఆంధ్ర క్రైస్తవులు ఆరిపోయిన దిట్టలు. మిమ్మల్ని నిందించాను అనుకోకండి, నేను మీలో ఒకటే కదా. చూడండి, దేవుడు అంటాడు, అబీమెలెకు, అవును మీరు నీతిగల జనమే, నువ్వు చేతులతో ఏ దోషము చేయలా, యథార్థ హృదయముతో నేను చేశావు, అందుకే నీవు పాపం చేయకుండా నేను అడ్డగించానయ్యా. యథార్థ హృదయము కలిగిన వారు పాపం చేయకుండా దేవుడు అడ్డం పడతాడు. హృదయంలో యథార్థత లేని వారికి పాపం చేయవలసి వచ్చినప్పుడు వారి పాపానికి దేవుడు వారిని వదిలేస్తాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం వ్యక్తిగత పరిశుద్ధత ఎందుకు కోల్పోయింది? స్థానములో పరిశుద్ధులమే, స్థితి అందలే పరిశుద్ధత ఎందుకు లోపించింది అంటే, దేవుని జీవం లోకానికి చూపే ఆసక్తి లేక, అలాగనే ప్రియులారా హృదయంలో యథార్థత లోపించి వ్యక్తిగత పరిశుద్ధతలు కోల్పోయాం. మన పిలిచిన దేవుడేమో నేను పరిశుద్ధుడిని అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా జీవించండి అని పిలుస్తున్నాడు. కానీ వ్యక్తిగత పరిశుద్ధతే మనందరి జీవితంలో ఒక లోపంగా, ఒక వ్యక్తిగా మిగిలిపోయింది. అందుకే దేవుని ముందు ధైర్యం గలవారము కాలేకపోతున్నాము, మనుషుల ముందు బలముగా సాక్ష్యం చెప్పే వాళ్ళం కాలేకపోతున్నాము. లోపల ఆధ్యాత్మిక సంతృప్తి లోపించిపోతుంది. స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ లేదు లోపల. చర్చి పోవట్లేదా, పాటలు పాడలేదా, వాక్యాలు చదవట్లేదా, ప్రసంగాలు వింటలేదా, కానుకలు పెట్టట్లేదా, అన్నీ చేస్తున్నాం. కానీ ఆత్మలో తృప్తి ఎందుకు లోపించిందంటే వ్యక్తిగత పరిశుద్ధత లోపల లోపించి. ఇంకెక్కువ చెప్పలేను, ఎప్పటికే గంట దాటేసింది. మూడవ సంగతి చెప్తాను రండి. మూడవ సంగతి ఏంటనంటే వినండి ప్రియుల, శరీరములో ఉన్న బలహీనతను గూర్చిన జ్ఞానము లేకపోవడం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్లెష్. lack of knowledge about the weakness of the flesh. మన శరీరములో ఉన్న బలహీనతను గూర్చిన జ్ఞానము లేకపోవడం. మన శరీరములో బలహీనత ఉంది కొరకే చూపిస్తాను. లూకా సువార్త చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం చదువుతున్నాను ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను. క్షమించండి, మత్తయిలో ఉంటుంది అనుకుంటాను, అది నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తకు వచ్చేసాను, క్షమించండి. లోకాలో స్టేట్మెంట్ స్ట్రైట్ గా కనబడదు, మత్తయిలో మీకు చూపిస్తాను రండి. ఇలా రాసి ఉంది 26వ అధ్యాయంలో, మత్తయి 26 చదువుతున్న 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. తర్వాత మాట గమనించండి, ఆత్మ సిద్ధమే గాని ఏంటమ్మా శరీరం బలహీనం. మన శరీరంలో బలహీనత ఉంది, బయట ఉన్న పాపానికి బలం ఎక్కువ ఉంది.
ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. ఈ సత్యముని ఎరిగిన పౌలన్న ఇలా అన్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని ఎరుగుదును, మేలైంది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, దానిని చెయ్యట నాకు కలగడం లేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యగోరని కీడు నేను చేస్తున్నాను అన్నాడు అని తన వేదన 24వ వచనంలో చెప్పాడు. చూడండి 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. వినండి ప్రియులారా, శరీరములో బలహీనత ఉంది, బయట పాపానికి బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు నాలో బలహీనత ఉందని నేను ఎరిగితే బయట బలవంతులు ఎవరో నన్ను కొట్టడానికి వస్తుంటే ఏం చెయ్యాలి? నేను రెండు పనులు చేయొచ్చు. ఒక పని పారిపోవాలి, లేదా వారికంటే బలవంతులను ఆశ్రయించాలి. అంతకంటే ఇంకేమున్నాయి? నాలో బలహీనత ఉందని నేను గుర్తెరిగితే, బలవంతులు నా మీద దాడి చేస్తున్నారని ఎరిగినప్పుడు నేను చేయవలసింది రెండు పనులు. ఒకటి, పారిపోవడం అన్నా చెయ్యాలి, లేదా వారి బలవంతులైనా ఆశ్రయించాలి. లోకములో ఉన్న పాపమునకు బలం ఎక్కువ ఉంది, నా శరీరంలో బలహీనత ఉంది కనుక ఏం చెయ్యాలి? నేను పారిపోవాలి. అదే కదా పౌలు తిమోతికి చెప్పింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఏమన్నాడు? నీవు యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపో. యవనుడా, యవనేచ్ఛల నుంచి పారిపో. యోసేపు చేసింది అదే. ఆ రోజున పొతీఫర్ భార్య దినదినమో శోధిస్తున్నది, తనతో సైనించమని. ఆ రోజున యోసేపు చేసిన పనేంటో తెలుసా? ఆమె యుద్ధ నుంచి పారిపోయాడట. ఆమె చేతిలో బట్ట వదిలేడు, కానీ బ్రతుకు కాపాడుకున్నాడు. బట్ట పోయింది కానీ బ్రతుకు కాపాడుకున్నాడు. అందుకని ఇంగ్లీష్ లో ఒక మాట అంటారు, జోసెఫ్ లాస్ట్ హిస్ క్లోత్ బట్ హీ గెయిన్డ్ హిస్ క్యారెక్టర్ అన్నాడు. బట్ట పోగొట్టుకున్నాడు కానీ బ్రతుకు పోగొట్టుకోలేదమ్మా, పారిపోయాడు. ఇప్పుడు ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఒక విషయం నాకు జవాబు చెప్పండి. సైతానికి బలం ఎక్కువ, లేక జారత్వానికి వ్యభిచారానికి బలం ఎక్కువ? చెప్పండి. ఎవరు బలమైన వాళ్ళు? సైతాను బలమైన వాడా, జారత్వం వ్యభిచారము బలమైనదా? చెప్పండి నాకు. ఇక్కడ ఉన్నారా లేదా ఆశ్రమంలో మీరు? సైతాను బలమైన వాడా, జారత్వం వ్యభిచారం బలమైనవా? చెప్పండి. దేవుని వాక్యంలో దేవుడు అన్నాడు, అపవాదిని ఎదిరించండి అన్నాడు. అపవాదితో పోరాడండి అన్నాడు. అంటే ఎదిరించవచ్చు, పోరాడొచ్చు అన్నమాట. కానీ జారత్వం నుంచి పారిపోండి అన్నాడు. సైతాను కంటే బలమైంది జారత్వం, సైతాను కంటే బలమైంది వ్యభిచారం. దానితో దెబ్బలాటకు దిగుదామని, నువ్వు పోరాడడానికి నిలబడదామని ఎదురెళ్ళావా, గుద్ది మట్టం చేస్తుంది నేను. జారత్వం వ్యభిచారం ఒక గుద్ది నేను నేపట్టం చేసేస్తాయి అవి. అందుకే పారిపో, జారత్వం నుంచి పారిపోండి. పౌలు కూడా చెప్పాడు కదండి ఈ మాట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 18వ వచనం ఇలా ఉంది, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పోరాడకండి జారత్వంతో, సైతాను కంటే బలమైంది ఇది. బైబిల్లో ముగ్గురు వ్యక్తులు 3 సంఘటనలు పారిపోకుండా పవిత్రంగా ఉండగలిగారు. అవి ఎక్సెప్షనల్ కేసెస్, అందరి విషయంలో అదే కాదు. 3 సంఘటనలు జ్ఞాపకం చేస్తాను, వినండి. మొదటి సంఘటన, వేగుల వారు రాహాబు వేసి ఇంటికి వచ్చినారు. వేగుల వారు అందగాలు యూదులు ఆ రాత్రంతా అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళ వ్యక్తిగత పరిశుద్ధతకు డ్యామేజ్ రాలా. కళ్ళములో పడుకున్నాడు. ఆ రాత్రి ఆయన దగ్గరకే వెళ్ళింది, అతని కాళ్ళ మీద దుప్పడ తొలగించింది. మరియా యోసేపులుగా ప్రధానమయ్యింది. ఆమె యవనస్తురాలు, యోసేపు యవనస్తుడే. ఎలాగా వాళ్ళకి ప్రధానమయ్యింది. కానీ ఆమె యేసును కనువరకు అతను ఎరగలేదట.
వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకున్నారు వారిద్దరు. ఇక బైబిల్లో మిగిలిన స్థలాల్లో జాగ్రత్త నుంచి వాటికి బలం ఎక్కువ, నీ శరీరంలో బలహీనత ఎక్కువ. పాపానికి బలం ఎక్కువ, నీ శరీరానికి బలహీనత ఎక్కువ. పారిపో, లేదా బలపరచగలిగిన ప్రభువు మీద ఆధారపడి బ్రతుకు. నేను స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఉన్నవాడిని కాబట్టి మేము 3:3:3 ఏంటి 3:3:3 అంటే మొదటి 3 ఏంటనంటే నువ్వు ఆడపిల్ల 3 అడుగుల దూరం ఉండు. పొరపాటు నువ్వు ఒక అడుగు ముందుకేసావనుకో, ఆడొక అడుగు ముందుకేసేస్తాడు, సైతాను మీ ఇద్దరు ఒక అడుగు కలిపేస్తాడు. పొటాషియం మంచిదే, భాస్వరం మంచిదే. ఎరువులకు వేస్తే పొలాల్లో పంటలు పండుతాయి. కానీ అదే భాస్వరం, ఇదే పొటాషియం దగ్గరకు తెచ్చి రాపిడి చేస్తే మంట పుట్టుద్ది. ఈ బ్రదర్ గారు మంచోళ్ళే, ఈ సిస్టర్ గారు మంచోళ్ళే. ఎవరి దూరంలో వాళ్ళు ఉంటే మంచిగా ఉంటది. కానీ పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రమాదం వస్తుంది. మొదటి 3 ఏంటి? 3 అడుగుల దూరం. రెండో 3 ఏంటనంటే 3 నిమిషాల సంబర్తావా సొరకాయ మొక్క వేసుకొని ఏం బాధపడకు మై డియర్ ఐ లవ్ యూ అంటాడు. దుర్మార్గం అయిపోయింది నీ జీవితం. 3 నిమిషాల కంటే ఎక్కువ సంభాషణ చేస్తే వ్యక్తిగత విషయాలు దూరిపోయి ప్రేమిస్తున్నానంటారు. అయిపోయింది నీ జీవితం. అలా అయ్యో మీ ఇంట్లో ఎవరు ప్రేమించావా, అందుకంత డల్లుగుంటావా, నీ డిసప్పాయింట్మెంట్, నీ డిస్కరేజ్మెంట్ నీ మొక్కలోనే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏం బాధపడకు. అవి దుర్మార్గురాలు. నీ ఏటీఎం కార్డు గీకుడు. ఆ పిల్ల బట్టలకి, ఆ పిల్ల సోకులకి, ఆ పిల్ల తిరుగులకి, ఆ పిల్ల సినిమాలకి నీ ఏటీఎం కార్డులో డబ్బులంతా గుల్లే. నీ పరిధిలో నీవు ఉండు. మొదటి 3 అడుగుల దూరం. ఎందుకు? శరీరంలో బలహీనత ఉంది, పాపానికి బలం ఎక్కువ ఉంది. రెండో 3 ఏంటమంది? 3 నిమిషాల సంభాషణ. 3 ఏంటనంటే 3వ మనిషిని పక్కన ఉంచుకో, క్షేమంగా ఉంటా. 3వ మనిషి పక్కన ఉండని. ఒక అబ్బాయితో మాట్లాడవలసి వస్తే నీ అక్కో, నీ స్నేహితురాలో పక్కనుంచుకో. ఒక అమ్మాయితో మాట్లాడవలసి వస్తే నీ ఫ్రెండో, నీ అన్నదమ్ముడో పక్కనుంచుకో. కొంత క్షేమం. ఈ రోజున ప్రియులారా పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారండి. క్రైస్తవ్యంలో కొంచెం ఓపెన్ బ్రదర్హుడ్ కదా, మన ఓపెన్ సిస్టర్హుడ్ కదా, మనం అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుకుంటాం కదా, అంకుల్ ఆంటీ అనుకుంటాం కదా, అక్క తమ్ముడు అంటాం కదా. ఇలాగ దగ్గరకు చేరి ఎవరి పరిధిలో వారు ఉండక, వింటున్నారా ప్రియులారా, ఈ తమ్ముడు చెల్లి కలిసి పటాన్చేరు, సదాశివునిపేట, హైదరాబాద్లో ఎగురుతుంటాయి ఈ పక్షులు. అక్క పక్షి, తమ్ముడు పక్షి, అన్న పక్షి, చెల్లి పక్షి. శరీరంలో బలహీనత. వాళ్ళని తప్పుపట్టడం లేదు. ఎవరి పరిధిలో వారు ఉండక నా శరీరంలో బలహీనత ఉంది, పాపానికి బలం ఎక్కువ ఉంది, నేను పారిపోవాలి ఈ పాపాల నుంచి అని అనుకోవడం రాక మన పరిధులు దాటి ప్రవర్తించి వ్యక్తిగత పరిశుద్ధతను పాడు చేసుకుని సంఘానికేమో తలవంపులు తెచ్చి, సేవకులు పెద్దలకేమో అవమానం మిగిల్చి, అమ్మా నాన్నలు ఏడిపించి ఇల్లు వదిలిపెట్టిన పిల్లలు లేరా సమాజంలో? పరిధులు దాటి ప్రవర్తించి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చంటది, నాకు ఆయనతోనే చెయ్యండి పెళ్లి. వస్తే వాడు మారుమసి లేనోడే, వాళ్ళకి ఏమైనా కుదరదు పాప అంటే ఈ పిల్ల అంటుంది గ్యాస్ తిప్పుకుంటా. సావే పనికి మాలిన దానా, చచ్చిపోతుంట గ్యాస్ బండ్ తిప్పుకొని. అమ్మా నాన్నల్ని థ్రెటన్, పెళ్లి చేయకపోతే చచ్చిపోతానని వాళ్ళ మీదకు దాడికి దిగుద్దన్నమాట ఈ పిల్ల. వ్యక్తిగత పరిశుద్ధత కూర్చున్న మంట లేక ఇలా తగలబడుతున్నా మనం. ఈడంటాడు ఆ పిల్లతో చేస్తారో చేయరు, ఒరే మారు మనసు లేని పిల్లరా, అన్యురాలరా, దాంతో నీకేంట్రా పిల్ల అంటే మీరు చెయ్యరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటా. మీ అమ్మా బాబు చచ్చారనుకున్నావా? బతికున్నప్పుడే చంపేస్తున్నావేంట్రా తమ్ముడా? నువ్వు మంచి చదువులు చదవాలని, నువ్వు మంచి గుడ్డ కట్టుకోవాలని, నువ్వు ఈ లోకంలో గొప్ప గౌరవప్రదంగా బతకాలని వాళ్ళ పచ్చడి మీద తిని నీకు మంచి భోజనం పెట్టారు.
వాళ్ళు మురికి బట్టలు వేసుకొని నీ ఖరీదైన బట్టలు కొనిపెట్టారు. వాళ్ళు చదువులేకపోయినా నీ పెద్ద చదువులు చదివించారు. ఇంత చేస్తే మీ అమ్మా నాన్నలకు నువ్వు మిగిల్చేది ఇదా? మీరు చచ్చారనుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చేసుకుంటాడంట పెళ్లి. పాపానికి లొంగిపోయాడు. నేను ఎవరిని తప్పబట్టడం లేదు సుమా, జనరల్ గా చెప్తున్నాను విషయాలు. చాలా మందిని చదివిన తర్వాత ఎన్నో సంఘాలు ఈ రోజున సమాజంలో తలెత్తుకోలేని సంఘాలుగా, సేవకులు పెద్దలు గౌరవప్రదంగా నిలబడలేక, అమ్మా నాన్నలు మా కూతురు మా కొడుకు పరిశుద్ధంగా జీవించిన పిల్లలను చెప్పుకోలేక కుమిలిపోతున్న అనేక కుటుంబాలను, సంఘాలను, సేవకులను ఎరిగిన నేను ఒక సేవకునిగా ఈ మాటలు చెప్తున్నాను. ఇంకా పశ్చాత్తాపడకపోతే ఎలాగా? అయ్యో ప్రభువా, మా శరీరం పాపం మీద నుంచి పారిపోలేకపోతున్నాము, అందుకే అభ్యంతరంతో వచ్చాడికి. 4వ చెప్పి ముగించేస్తా. మొదటి మాట, దేవుని జీవం లోకానికి చూపే ఆసక్తి లేకపోవడం. అమ్మ వింటున్నారా? యథార్థత చూపించడం. 3వది, శరీరమందు బలహీనత ఉందన్న గ్రహింపు లేకపోవడం. ఈ 3 కారణాల చేత వ్యక్తిగత పరిశుద్ధత లోపిస్తుంది. ఈ 3 కారణాల దగ్గర మనం సవరించుకోగలిగితే స్థితి అందల పరిశుద్ధత, ఆచరణాత్మక పరిశుద్ధత, క్రియాశీలక పరిశుద్ధత, వ్యక్తిగత పరిశుద్ధత మన సొంతం అవుతుంది. ఆత్మలో బలే తృప్తి వస్తుంది. దేవుని ధైర్యంగా సమీపిస్తాం. లోకంలో తలెత్తుకొని కనబడతాం. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చివరి మాట వినండి. పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము గనక నా శరీరమందు శ్రమ పడ్డానికి ఇష్టం లేకపోవడం. ఇలా జ్ఞాపకం చేస్తాను రండి. 1 పేతురు 4వ అధ్యాయానికి రండి. త్వరగా ముగించేస్తాను, ఇంకెక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఏమి రాసిందో. క్రీస్తు, అమ్మా వింటున్నారా? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో లేక ఏమీ లేక ఉండును. 1-2 సార్లు వచనం. ఎవరైతే శరీరం ముందు శ్రమపడడానికి ఇష్టపడతారో వాట మనుజాసను అనుసరించి నడుచుకోరట, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకుంటారట, పాపముతో జోలి లేక బతుకుతారట. వ్యక్తిగత పరిశుద్ధత వస్తుంది. అది ఎరిగిన పౌలు భక్తుడు శరీరమందు తను ఎలాగ శ్రమపడుతున్నాడో ఒక దగ్గర రాశాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చదువుతాను చూడండి, 27వ వచనం. 1 కొరింథీ పత్రిక 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఒకప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ప్రియులారా దుర్నీతి సాధనాలుగా వాడబడ్డాయి. కన్ను చూడరానివి చూచింది, చెవి వినరాని వినింది, నోరు మాట్లాడకూడనివి మాట్లాడింది, చేతులు చేయరాని, కాళ్ళు వెళ్ళకోట్లకు వెళ్ళాయి. ఇవి ఒకప్పుడు దుర్నీతి సాధనాలు. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో వీటి నీతికి సాధనాలుగా తయారు చేస్తున్నప్పుడు నలగొడుతున్నామన్నమాట. అందుకే పౌలు మాట ఇలా చెప్పాడు. రోమపత్రిక 6 చదువుతాను చూడండి, 13వ వచనం నుంచి. రోమ 6:13. మరియు మీ అవయములను దుర్నీతి సాధనముగా పాపమును అప్పగింపకొడి, అయితే మృతులలో నుంచి సజీవనం అనుకుని మిమ్మును మీరే దేవునికి అర్పించుకొనుడి. మీ అవయములను సాధనములుగా దేవుని. ఈ రోజున కొంతమంది చూడరాని చూసుకుంటా చెప్తున్నా. భార్యను ఎలాగా బాధించో నేర్చుకోవచ్చట. అదే కదా సీరియల్లో ఉన్నవి. చూడరాని సీరియల్ కథలు చూసుకొని మళ్ళీ అట్నుంచి వచ్చేమో దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కళ్ళు తెరవా అని ప్రార్థన చేస్తే కంటికి ఏం కనబడతాయి వాక్యంలో? అక్కడ ఎవరిద్దరు సిస్టర్స్ మాట్లాడేసుకుంటున్నారు.
అందులో ఒక ఆమె నాకు బాగా తెలిసిన అక్కే. నేను కొంచెం మధ్యలో మాట్లాడుకుంటే కోప్పడతానని భయానికి ఊరుకోండి అంటే, ఆ పక్క ఆవిడకి మన సంగతి తెలియదేమో, ఇంకా గిచ్చుతుంది, గోకుతుంది, ఏదో అడిగేస్తా ఉంది. నేను గమనించాను. సరే అక్క చెప్పింది బ్రదర్ కోప్పడతారని ఆగిపోయింది. సరే మీటింగ్ అయ్యాక వింటున్నారో లేదు, ఆ దెబ్బ ఎప్పుడో అర్థం తెలియడం లేదట ఎవరికి. ఎన్నో ఎపిసోడ్లో జరిగాయి. ఎలగొట్టండి, శరీరం శ్రమ పడండి, నీతికి సాధనాలుగా ఈ శరీర అవయవాలు అప్పగించండి, అప్పుడు వ్యక్తిగత పరిశుద్ధత వస్తుంది. అందుకే చెప్పాను, శరీరమందు సంపడ్డానికి ఇష్టం లేని వారు వ్యక్తిగత పరిశుద్ధతను తెచ్చుకోలేరు. చివరికి ఒక విషయం చెప్పి ముగించేస్తాను. ఆయనకు ప్రపంచ క్రైస్తవ్యం సెయింట్ అని పేరిచ్చింది. నిజానికి ఆయన పెద్ద సెయింట్ కాదు. రక్షణ పొందక మునుపు ఉమనైజర్, స్త్రీలోనుడు అంటే వ్యభిచారంటల్లా స్త్రీలోనుడు అన్నాను నేను. స్త్రీలోనుడు అంటే వరుసతో నిమిత్తం లేదు, వయసుతో నిమిత్తం లేదు, తన శరీర సుఖం తీర్చుకోవడానికి ఏ ఆడదాంతో బతుకుతాడు. తల్లి చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అందుకనే రాసుకున్నాడు అతని సాక్ష్యంలో, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను క్రీస్తు యొద్దకు కొట్టుకొని వచ్చానని రాసుకున్నాడు. సరే, అలాంటి ఆయన రక్షణ పొందాక ఒక వీధి నుంచి పోతుంటే ఆ వీధిలో ఒక ఆమె ఇంటిలో ఒక ఆమె వెళ్ళి, ఏంటే వెళ్ళిపోతున్నాడు, ఈ రోజు నీ ఇంటికి రాకుండా, నువ్వు పిలకుండా నేను ఇంటికి వచ్చినోడు ఈ రోజు ఇంటికి రాకుండా పోతున్నాడేంటి, ముందుకెళ్ళిపోతున్నాడు, ఇదేంటి వీడు, నేను పిలవకుండానే నా గుమ్మం ఎక్కేవాడు ఈరోజు పిలిచినా పోతున్నాడేంటి వీడు అని మళ్ళీ అగస్టీన్ అంది. అంటే మళ్ళీ వెనక తిరిగాడట, ఒక నవ్వు నవ్వాడు, మళ్ళీ ముందుకు అడుగులేస్తున్నాడు. ఇప్పుడేమో చప్పట్లు కొట్టి పిలుస్తుంది, ఏ అగస్టీన్ నేనే అని పిలిచిందట. పిలవగానే అతను వెనక్కి తిరిగి అంటున్నాడు, ఓ లేడీ, యూ మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ. ఓ అమ్మా, నువ్వేమో కానీ నేను ఆయన కాదు అని ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, హృదయ వ్యభిచారపు కోరిక ఏమండి కలుగుతుంటే శరీరమును, ఆ మనసును, ఆ హృదయాన్ని ఎంత బాగా కొట్టుకోకపోతే ఆమెతో చాలా కాలం వ్యభిచారములు ఉన్నవాడు ఆమె చప్పట్లు కొట్టి పిలుస్తున్నా పోగలుగుతున్నాడు. దేవుని ఆత్మ, దేవుని వాక్యం ఎంత సహకరించకపోతే ఆ పాపాన్ని జయించి పరిశుద్ధుడైన అగస్టీన్ అనిపించుకోగలిగాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఇది కదా మన పిలుపు. మీ పిలుపును, ఏర్పాటును నిత్యం చేసుకోవడానికి జాగ్రత్త పడండి. మీరు స్థానములో పరిశుద్ధత పొందారు, ఒక రోజున సంపూర్ణ పరిశుద్ధత పొందుతారు, కానీ స్థితి అందల పరిశుద్ధత జాగ్రత్త. ఈ స్థితిలో పరిశుద్ధంగా జీవించడానికే తన కుమారుని రక్తాన్ని ఇంకా ఉంచాడు. హెబ్రీ 9:14 ప్రకారం ఆ రక్తములో కట్టుకోండి, శుద్ధీకరించబడండి. ఈ స్థితి అందుల పరిశుద్ధత కొరకే ఆయన తన వాక్యాన్ని కూడా ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలతో వాక్యములో మీ వ్యక్తిగత జీవితాలు కడుక్కోండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13లో దేవుడు తన ఆత్మనే ఇచ్చాడు. ఆత్మ సహాయంతో వ్యక్తిగత పరిశుద్ధత కాపాడుకోండి. సోర్సెస్ ఏమి తక్కువ కాదు, ఆధారాలు ఏమి తక్కువ చేయలేదు. తన కుమారుడు జీవం లోకానికి చూపడానికి ఆసక్తి కలిగి ఉండండి. హృదయములో యథార్థంగా బతకండి. మీ శరీరములో బలహీనత ఉందని ఎరగండి. మీ శరీరమును నలగొట్టుకోవడానికి ఇష్టపడండి. వ్యక్తిగత పరిశుద్ధత వస్తుంది. అక్కచెల్లులారా, అన్నదమ్ములారా, ఈ రోజున వ్యక్తుల జీవితాల్లో పరిశుద్ధత లోపించగా, కుటుంబాల్లో పరిశుద్ధత లోపించగా, సంఘాలలో పరిశుద్ధత లోపించగా, ఈ రోజున 10 మందిలో మనం అవమానానికి కారణమవుతున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని బట్టియే కదా నా పరిశుద్ధ నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. కనుక ఈ రాత్రి వేళ ప్రభువా, నువ్వు నన్ను పిలిచావు, నువ్వు పరిశుద్ధుడివి, నేను పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నావు. ఆ జీవితమే నాకు లక్షణాలు నాకు ప్రసాదించవా. నాలో ఉన్న జీవం
లోకానికి చూపే ఆసక్తి ఇవ్వండి. నా హృదయములో యథార్థతను ప్రసాదించండి. నా శరీరములో బలహీనత గుర్తెరిగే కృపనివ్వండి. నా శరీరమందు శ్రమపడ్డము నాకు నేర్పించండి. నాకు నీ పరిశుద్ధత కావాలి. నేను పరిశుద్ధంగా ఉండడమే నీ చిత్తం కదా. నేను పరిశుద్ధంగా నా ఘటమును కాపాడుకోవడమే నీ చిత్తం కదా. నన్ను పరిశుద్ధునిగా చేశావు, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధ జీవితం నాకు ప్రసాదించండి అని వేడుకుందామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. అది ఉదయం ఆలోచించాం. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి. ఇప్పుడు మనం ఆలోచించాం. ప్రియమైన అక్క, అన్నయ్య, చెల్లి, తమ్ముడు, దేవుని ముందు ధైర్యంగా వెళ్ళడానికి నీ పరిశుద్ధత నీలో ధైర్యం పుట్టిస్తుందా? కుటుంబంలో, సంఘములో, సమాజంలో తలెత్తుకొని తిరిగి నడచడానికి నీ వ్యక్తిగత పరిశుద్ధత నీలో ధైర్యం పుట్టిస్తుందా? నీ అంతరంగమందు, నీ ఆత్మలో పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నానని ఆత్మ సంబంధమైన తృప్తి నీ లోపల కలుగుతుందా? నీ లోపల తృప్తి లేకపోతే, మనుషుల ముందు ధైర్యము లోపిస్తే, దేవుని కృపాసనం ఎదుట ధైర్యము లోపిస్తే, మన వ్యక్తిగత పరిశుద్ధతలో దివాలా కోరులమయ్యామని లెక్క. తప్పేం కాదు. దేవుడి మాటలన్నీ మాట్లాడి మనమేదేదో దోషారోపణ చేయడానికో, మనల్ని ఏదో నిందించడానికో ఆయన మనతో మాట్లాడడం లేదు సుమా. ప్రేమతో మాట్లాడుతున్నాడు. నలిగిన రెల్లును విరవని దేవుడు, అవిసనార బొత్తెను ఆర్పడాయన. నలిగిన రెల్లులాగా అయిపోయింది మన జీవితాలు. మన దీపం ఇటు అటు ఊగులాడుతున్నాయి ఆరిపోవడానికి. ఆయన చేతులు అడ్డం పెట్టి మన దీపాన్ని నిలపాలనుకుంటున్నాడు సుమా. మన మీద నేరారోపణ చేయటం లేదు. లోపల న్యూనతాభావం, లోపల నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుండగా, లోపల నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుండగా, రా, యేసు రక్తమునకు శక్తి ఉంది, యేసు వాక్యమునకు శక్తి ఉంది, యేసు ఆత్మకు శక్తి ఉంది. మనల్ని పరిశుద్ధపరచగలవు. పరిశుద్ధంగా తీర్చిన దేవుడు పరిశుద్ధ జీవితాన్ని ప్రసాదించగలడు. ప్రభువా, నిజమే, నా పరిశుద్ధత నాకు ధైర్యాన్ని పుట్టించలేకపోతుంది. మీరు ఆశించినంత పరిశుద్ధత, నేను కోరుకుంటున్నంత పరిశుద్ధత నా ఆధ్యాత్మిక జీవితంలో కొరవడింది నాయన. దేహి అంటూ నీ దగ్గరకు వస్తున్నాను. నీ రక్తధారలో నన్ను కడగవా, నీ వాక్యములో శుద్ధీకరించవా, నీ ఆత్మవేడిలో నన్ను పరిశుద్ధపరచవా. నిన్ను మినహాయించాను అని కూడా తెలిసింది. నాకు పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి, ప్రత్యేకించబడి నేను ఉండాలి. ఆయన కొరకు నన్ను ప్రతిష్ఠించుకొని బ్రతకాలి. నా కొరకై ప్రార్థన చేస్తారా ఈ రాత్రి అని నిజంగా కోరుకునే వాళ్ళు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీకు తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి అన్నయ్యకు మైక్ అప్పగిస్తాను. వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, వందనాలు సహోదరి, వందనాలు బ్రదర్ గారు. వ్యక్తిగత పరిశుద్ధత కొరకు మీరు కలిగి ఉన్న ఆశకై ప్రభుకే మహిమ. దేవుడు వ్యక్తిగత పరిశుద్ధతలో మిమ్మల్ని పెంపార చేయను. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చాపిన వారు అలాగ లేచి నిలబడగలరా? మీ కొరకే ప్రార్థించి అన్నగారికి మైక్ అప్పగిస్తాను. వందనాలు తల్లి. వెంటనే నిలబడిపోండి, ఆలస్యం చెయ్యొద్దు. ఇప్పటికే ఒక 20 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. వెంటనే 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 ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమపూర్ణుడైన తండ్రి, దయాళుడైన దేవా, మీకు స్తోత్రాలు. నీ దాసుడు సాధు గారు ఈ ప్రాంతంలో నిలిచి ప్రయాసపడి సేవను కట్టి తను నీ దగ్గరకు వచ్చిన
ఈ స్థలములో ఇంకా ఈ పరిచర్యను మీరు కొనసాగించడానికి కొంతమంది నాయకులను ఆయా కాలాల్లో మీరు వాడుకుంటూ ఈ సేవను కొనసాగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. దయాళుడైన తండ్రి, ఈ సంవత్సరం ఈ కూడికలు కలిగి ఉండడానికి మీరు అనుమతించారు. నీ బిడ్డల యొక్క హృదయాలను మీరు కలిపారు, ఈ సభలను ఏర్పాటు చేయించారు. ఇందులో వాక్యం చెప్పేందుకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఏమి చెప్పమన్నారో ఆ మాటలు చెబుతున్నాం. నీ బిడ్డలు ఆసక్తితో వింటున్నారు. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించు నాయనా. దేవా, మా పిలుపును ఏర్పాటును మేము నిశ్చయం చేసుకునే దిశగా ఇప్పటికే మాకు 2 పిలుపులు అర్థమైనాయి. మేము ఆశీర్వాదానికి వారసుల మగుటగా పిలువబడితేమి, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాం. ఈ రాత్రి పరిశుద్ధ జీవితం కావాలని, మేము ఎక్కడ పరిశుద్ధతలో లోపాలు మా బ్రతుకులోకి వచ్చాయో, ఎలా ఉంటే పరిశుద్ధంగా జీవించగలమో అర్థం చేసుకుని నీ సందులో నిలబడిన ప్రతి ఒక్కొక్క సహోదర సహోదరిని పేరు పేరున దీవించి, నాయన చరిత్రలో అనేకులు పరిశుద్ధత కొరకు గొప్ప సాహసాలు చేశారు, తెగించారు. అలాంటి బ్రతుకులు మాకును దయచేయము. సెయింట్ అగస్టిన్ లాంటి తెగువ మాకు పరిశుద్ధ జీవితం కొరకు ఇవ్వండి. చేరివచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించమని, రేపటి దినం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.